ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 మాసాలైన సందర్భంలో తప్పకుండా మరి ఏదైతే ఆశయంతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశారో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ముగ్గురు కలిసి చేశారో అవన్నీ కూడా అమలుపరుస్తున్నాను అనుకుంటున్నాలో నేను భావిస్తున్నాను. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పకుండా మేము ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి తప్పకుండా ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఓ మంచి ప్రభుత్వం అనిపించుకునేలాగా చేయాలని చెప్పి వారి యొక్క తాపత్రయంగా నేను భావిస్తున్నాను. అలానే పిఠాపురంలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తానని చెప్పారు. ముఖ్యంగా రహదారులు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి బాధ్యత తీసుకోగానే పంచాయతీలన్నీ కూడా ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ప్రతి పంచాయతీ సర్పంచి సంతోషంగా నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేశాను అనుకునేలాగా చేస్తా ఉన్నారు. ఇవాళ ఎన్ఆర్జీఎస్ అనేది గతంలో కేవలం ఎన్ఆర్జీఎస్ అంటే పేరుకు మాత్రం ఎన్ఆర్జీఎస్, కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్ళాయి. ఇవాళ ఆ దారి మళ్ళకుండా ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ లేబర్ కాంపొనెంట్ కానీ మెటీరియల్ కాంపొనెంట్ కానీ సక్రమంగా అందించి ప్రతి వారం కూడా పేమెంట్, వారంలో ఒకరోజు పేమెంట్గా ఇస్తూ ఉన్నారు వాళ్ళ సర్పంచెస్కి. అలానే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ గ్రామాల్లో రోడ్స్ ఎక్కడ గుంటలు లేని రోడ్లు చేస్తామని చెప్పన్నారు. ఎక్కడ గుంటలు లేకుండా రోడ్డు నిర్మాణం కూడా పంచాయతీలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి పంచాయతీకి యావరేజీ 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ, ముఖ్యంగా రోడ్డుకి డ్రైనేజ్కి. ఇంకా మునుముందు ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ త్రాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా సర్వీస్ సంబంధాలు పెట్టుకుంటూ మొన్న 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కూడా 3 రోజులు కూడా దాదాపు 7 కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల్ని కేంద్ర దృష్టి తీసుకొచ్చారు. జలవనరుల శాఖ కానీ, టూరిజం శాఖ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ఇలా కొన్ని శాఖల యొక్క ముఖ్య శాఖలను కలిసి కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘంగా నేను భావిస్తున్నాను. చాలా చక్కగా చేస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టుని మరి త్వరితగతిన పూర్తి చేసి చివరి భూములకు కూడా నీరు అందించేలాగా వారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం తప్పకుండా ముందుకెళ్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. సార్, ఇప్పుడు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే గత ఎలక్షన్ టైంలో పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి ఒకటి తీసుకొస్తామని అన్నారు. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు జీవో అవి వచ్చిందన్నారు నిన్న. మరి అంటే ఇంత ఫాస్ట్గా వచ్చిన 6 నెలల్లో చేయడం ఇంతకుముందు మీరు ఏ నాయకునైనా చూసారా? తప్పకుండా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం గల వ్యక్తిగా, నాయకుడిగా గతంలో ఆరోగ్య శాఖని బాగా ముందు తీసుకోవాలని చెప్పి ఏదైతే ఆయన అనుకున్నారో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి నేను తప్పకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయలేని కొన్ని పనులు చేయాలనుకున్నారు. వాగ్దానం కూడా చేశారు. 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తానని చెప్పినారు. 100 పడకల ఆసుపత్రి తీసుకోవడంలో ఆయన మరి వాగ్దానం నెరవేర్చుకున్నారు. కొద్ది కాలంలో తప్పకుండా 100 పడకల ఆసుపత్రి కూడా పూర్తవుతుంది. అలానే పిఠాపురంలో ఇంకా కొన్ని రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారు. తప్పకుండా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకోవడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి మా ఏరియాలో రోడ్డు అనేది పడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మా ఊరికి రోడ్డు వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదైనా సంతోషం విషయాలే. ఎందుకంటే ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న శాఖ కూడా మరి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా, మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా మంచినీటి సదుపాయాలు కలగజేసే శాఖ, అన్ని రకాల శాఖ, మంచి శాఖ అది. మన పంచాయతీరాజ్ శాఖ అంటే ఇవాళ మంచి పేరు తీసుకొచ్చే శాఖ అది. కాబట్టి ఆ శాఖకి తగ్గట్టుగా ఆయన కూడా పని విధానం ఆ విధంగా ఉంది. తప్పకుండా ఆయన సక్సెస్ అవుతారని చెప్పి మేము అందరం భావిస్తున్నారు. పట్టుదలగా పనిచేస్తున్నాడు ఆయన. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించిన తర్వాత జన సైనికుల నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఇవాళ జిల్లా బాధ్యతలు అనేది నాకు కొత్త ఏం కాదు. గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడిని పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నాను. కాబట్టి నాకు జిల్లాలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు 50 మండలాలు ఉన్నా. ఈ 50 మండలాల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, అన్ని గ్రామాలతో నాకు అందరితోటి తత్సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా మరి జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. జన సైనికుల్ని మరి ఎక్కువ మంది ద్వారా పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తాం. వాళ్ళ కూటమి విధానాలని, కూటమి యొక్క ప్రభుత్వం యొక్క చేసే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం తప్పకుండా. జనసేనలో సరైన నాయకులు లేరు అన్న వాళ్ళకి మీరు వచ్చిన తర్వాత చాలా జనసేన పార్టీకి కానీ కార్యకర్తలు కానీ చాలా బలం అనేది చేకూరింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా జనసేన పార్టీని పరుగులు పెట్టిస్తారని అలాంటిది. ఇప్పుడు నేనంటే కొత్తగా జనసేనలో జాయిన్ అయ్యాను. జాయిన్ కాకముందు కూడా చాలా మంది కూడా
పరిణితి చెందిన నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. కాబట్టి మేము వచ్చిన తర్వాతే దీన్ని ఎక్కువగా మా గొప్పతనం మేము చెప్పుకోకూడదు. అలా ఏం కాదు, అందరితో పాటు సమానంగా నేను అందరినీ కలుపుకుంటూ ముందు వచ్చిన వాళ్ళని, ఇవాళ మేము వెనకాల వచ్చిన వాళ్ళని అందరం కలిపి సమిష్టిగా పార్టీని ముందు తీసుకెళ్తాం. ఎక్కడ తారతమ్యం అనేది లేకుండా, ఎక్కడ విభేదాలు లేకుండా, కొత్తగా వచ్చిన వాళ్ళే పెత్తనం చేస్తామని చెప్పిన ఒక అపవాదు కూడా రాకుండా, ఏదైతే నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లే విధంగా, అలానే కొత్తగా ఇప్పుడు నాగబాబు గారు కూడా మరి పార్టీలో మంత్రి పదవి కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి చాలా సంతోషమైన కార్యక్రమం అది. ఇప్పుడు నాగబాబు గారు కూడా పార్టీ మొట్టమొదటి పీఆర్పీ ఉన్నప్పటి నుంచి మరి చిరంజీవి గారి సోదరుడిగా, పవన్ కళ్యాణ్ గారి అన్నగా నాగబాబు గారు కూడా మరి వాళ్ళ పార్టీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రజలతో కూడా బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రావడం వల్ల ఇంకా పార్టీని ఇంకా స్పీడ్గా ముందు తీసుకెళ్తాం. అంటే మొన్న రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఒక అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని అన్నారు కదా. మరి అలాగే ఇప్పుడు మీరు కూడా పార్టీని జనసైకిల్ నుంచి వస్తున్న స్పందన చూస్తే ఉదయన భాను గారు రాకముందు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఒక ఎత్తు అంటున్నారు. అలా మిగిలిన జిల్లాలపై కూడా ఫోకస్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారు? తప్పకుండా బాలినేని గారు కూడా మంత్రిగా పనిచేశారు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా 5 సార్లు దాదాపుగా మరి మొట్టమొదటి రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పనిచేస్తా, పార్టీలో మొట్టమొదటి పనిచేస్తా ఉన్నారు. సీనియర్ నాయకుడు. తప్పకుండా అటువంటి నాయకులు ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అటు వైసీపీ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్యేస్ కానీ, నాయకులు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వంలో చేరాలని, కూటమి పార్టీలో ఇన్వాల్వ్ అవ్వాలని, జనసేన పార్టీలో చేరాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి భేటీ అయ్యి మరి ఎవరెవరు వస్తున్నారో పార్టీలో వారితో చర్చించి తప్పకుండా మరి ఇంకా ఇతర నాయకులను చేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాం.